లక్షల కోట్లు అయితే ఏదో 33,000 కోట్లు అయితే ఏ విధంగా ఉంటుంది అసలు ఇక ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? 33,000 కోట్లు అంటే టోటల్గా 55,000 కోట్లలో 33,000 కోట్లు ఉట్టి దీనికే అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అది 70,000 అంటున్నారు. 70,000 కోట్ల రూపాయలు అంటే అసలు ఏ రేంజ్ లో ఉంటది? అది 76,000 అది లక్ష కోట్లు. 40,000 కోట్లు వాళ్ళ పరిహారానికి వేసుకోవాలి. అవును, టోటల్ గా 30,000 కోట్లు 33,000 కోట్లు వాళ్ళ పరిహారానికి వేసుకోవాలి. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్ల ప్రకారం పెంచారనుకోండి ద్రవ్యోల్బణం లెక్కన, అప్పుడు 40,000 కోట్లు అవుతుంది. అంత రేంజ్ లో ఇస్తారా? రాజకీయ కోణంలో చూసినప్పుడు శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వం గురించి బాబు గారు చెప్పిన క్లారిటీ ఏంటి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ట్రిప్ పార్లమెంట్ లో అసెంబ్లీలో మాట్లాడాడు కదా డీటెయిల్డ్ గా. సేమ్ ఇప్పుడు రివర్సు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు దీంట్లో, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బాబు గారు ఎట్లాగ చివరిలో అక్కడ నెలలు నిలబెట్టేసేసి దాని ద్వారా పంపింగ్ చేద్దాం అనుకున్నారు, పట్టిసీమకు చేసిన దానికోసం కట్టేసినటువంటి దాని వలన ఇదంతా డ్యామేజ్ ఎత్తిపోతలు చేసేద్దాం అనుకున్నారు. దాని వలన అది మొత్తం వాటర్ ఇటుకి షిఫ్ట్ అయ్యి ఇది దెబ్బతినేసి కాపర్ డ్యామ్ నిర్మాణం కూడా సరిగ్గా చేయలేదు. కాపర్ డ్యామ్ కాన్సెప్ట్ పెట్టింది ఆ ఉద్దేశంతో. దాని వలన ఆ వాటర్ కాస్త వచ్చి రాక్ ఫిల్ దాని మీదకి వెళ్ళిపోయేసి దెబ్బతినేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాని వలన